అందరికీ నమస్కారం। ఈరోజు చదువుల పితామహుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి కార్యక్రమాన్ని కడప పాత బస్టాండ్ సర్కిల్లో ఘనంగా నిర్వహించిన వివిధ పార్టీ రాజకీయ నాయకులు, వివిధ సంఘాల నాయకులు, బీసీ సంఘ నాయకులు, మహిళలు ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకున్నారు। అయితే ఈరోజు చదువు వంటింట్లో కుందేల్లాగా ఆడవారు లేకుండా ఈరోజు ప్రపంచంలోనే పోటీ పడే విధంగా మహిళలు ఉన్నారు। దానికి ముఖ్య కారణం మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే గారి। మరి వాళ్ళ ఆశయాలను సాధించాలి అంటే జయంతిలకు లేక వర్ధంతులకు ఒక పూలమాల వేసి మన పని మనం దులుపుకుంటున్నాం। మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారి జీవితాలను అంకితం చేసి ఇప్పటి వరకు కూడా ఆయనను స్మరించుకుంటున్నాం। అయితే ఏ రాజకీయ పార్టీ కూడా రిజర్వేషన్ అమలు చేయకుండా, మనకు రావాల్సిన వాటా ఇవ్వకుండా, కులగణన చేయకుండా ఎంతకాలమైనా కూడా రాజకీయ పార్టీలు కేవలం ఒక వర్ధంతులు జయంతులు జరుపుకొని మన బీసీలు మర్చిపోతున్నారు। బీసీలు అంటే రాజకీయ పార్టీలకు బ్యాక్ బోన్లా ఉండాలి తప్ప బీసీలు అంటే ఓటు బ్యాంకుగా వాడుకోకూడదు అనేది మా ముఖ్య ఉద్దేశం। అలాగే రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలన్నింటినీ తీసుకొని ఒక జేఏసీగా ఏర్పాటు చేసి ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం। మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను